హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన జ్యోతి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవిత సూక్ష్మాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్. నమస్తే మ్యామ్. ముందుగా పరమ గురువులందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్. యాక్చువల్లీ ఈరోజు ధన్‌తెరస్ అట. అనుకోకుండా పొద్దున్న మెసేజ్ చూడగానే కనిపించింది మాకు వాట్సాప్‌లో, ఇట్లా ఫార్వర్డెడ్ మెసేజెస్‌లో వచ్చింది. సో, ధన్‌తెరస్ అంటే ఏంటి అనగానే నాకు కూడా అంతగా ఐడియా లేదు. ఎక్కువగా నార్త్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ దీవాళిని 5 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారట. ఆహ్, ఎక్కువగా హెల్త్ గురించి ఈ దసరా అయిపోయి దీవాళి వచ్చి ఇక్కడి నుంచి నెక్స్ట్ కార్తీక మాసం ఇదంతా కూడా హెల్త్ రిలేటెడ్‌గా ఎక్కువగా. దీవాళి అంటేనే దీపంతో. ఫస్ట్ దీవాళి అనగానే మనకి దీపం గుర్తొస్తూ ఉంటుంది. దీపం అనగానే బయట కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని వెలిగించుకోవడం, అపో దీపో భవ ఇలా ఆహ్, బుద్ధ చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తున్నాయి. యాక్చువల్‌గా మనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పుకునేటువంటి టైం అనమాట ఇది. అందులో భాగంగానే మనకి ఈరోజు ఆహ్, ధన్వంతరి మాస్టర్ బర్త్‌డే అట. ధన్వంతరి జయంతి అట మాస్టర్స్ ఈరోజు. ధన్వంతరి అనగానే మనకి గుర్తొచ్చేది హెల్త్ రిలేటెడ్. హెల్త్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనంటే ఏదైనా ధన్వంతరి హోమం చేసుకోండి. ధన్వంతరికి మాస్టర్‌కి ప్రేయర్ చేయండి. ఇలా చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఇది ఈరోజు ఇలా ధన్వంతరి జయంతి అనగానే నాకు గుర్తుకొచ్చింది. అంటే ప్రీవియస్‌లీ నేనొకటి విన్నాను మాస్టర్స్. నాకు ఆ మ్యూజిక్ వినగానే నాకు చాలా బాగా అనిపించిందనమాట. అదేంటంటే అది మేబీ మంత్రం అంటారు. నాకెందుకో అది మంత్రంలాగా అనిపించలేదు. ఆహ్, మంత్రం వెనక భావం ఏంటి అనేది కూడా నేను ఆలోచించుకున్నాననమాట. కానీ ఆ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపించిందనమాట. అది ఒక్కసారి ఇక్కడ షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय सर्वाम सर्वेशया సారీ మాస్టర్స్, నాకు కొంచెం తడబడుతుంది. वासुदेवाय धन्वन्त्रये अमृतकलशहस्ताय सर्वाम सर्वेशया विनाशनाय त्रैलोक्यानाथाय శ్రీమహావిష్ణవే నమః. సారీ మాస్టర్స్, మధ్యలో కొంచెం లిరిక్స్ అటు ఇటు అయ్యాయి. యాక్చువల్‌గా దీని మీనింగ్ ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడు ఎవరు అనంటే మనలో ఉన్నటువంటి ఆత్మతత్వమే ఆ భగవంతుడు. ఆత్మ రూపమే ఆ భగవంతుడు. ఆత్మ లేకపోతే మనకి మనసు ఉండదు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ సూక్ష్మంగా ఆలోచించే, సూక్ష్మంగా చేసేటువంటి పని ఏది కూడా ఉండదు. అంతా కూడా మనకి ఆత్మ నుంచెల్లే వస్తుంది కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుని కృష్ణుడు అంటే కూడా వాసుదేవుడిని కృష్ణుడు అని కూడా అని అంటాం కదా! సో, కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో, ఆహ్, అంతటా నేనే ఉన్నాను అని చెప్తాడు. అంతటా నేనే ఉన్నాడు అంటే ఎలా? ఆత్మ రూపంలో. సో, అందరిలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపుడినే మనం చూడాలి కదా! సో, అలా ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే. ధన్వంతరయే అనంటే ఆహ్, మొత్తం హెల్త్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు గదా! ఆరోగ్యం ఎప్పుడు బావుంటుంది అంటే మనసు బావున్నప్పుడు. మనసు ఎప్పుడు బావుంటుంది అంటే ఆత్మ శక్తి ఉన్నప్పుడు. ఆత్మ మంచిగా ఆత్మ నుండి వచ్చేటువంటి ఆలోచనలు, ఆత్మపరమైనటువంటి వర్క్స్ ఎక్కువగా చేసినప్పుడు. సో, నెక్స్ట్ నెక్స్ట్ వినాశనాయ అనొస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆహ్, కల్మషాలేవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా నేను ఆత్మ రూపంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి. ఆహ్, త్రైలోక్యనాథాయ. త్రిలోకాలు. త్రిలోకాలు అంటే ఆహ్, మనకి 3 లోకాలు కదా! ఆ 3 లోకాలతో పాటు త్రైలోక్య 3 లోకాల్లో, ముల్లోకాల్లో కూడా
ఇంకా మనకి ఈ ఈ 2 ఐస్ కాకుండా ఇంకొక ఐ థర్డ్ ఐ అని ఉంటది గదా! సో, అది ఇప్పుడు కార్తీక మాసం అనగానే మొత్తం ఆహ్, సృష్టి, స్థితి, లయ. లయ గురించి మనం లయం అయిపోయే దాని గురించి. అంటే ఆహ్, యాక్చువల్‌గా లార్డ్ శివ గారికి, లార్డ్ శివ మాస్టర్‌కి ఎక్కువగా ప్రే చేశారు. యాక్చువల్‌గా అక్కడ తత్వం ఏంటి అంటే కార్తీక మాసంలో మన యొక్క పూర్వం చేసినటువంటి అంటే ఇప్పటి వరకు చేసినటువంటివి ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటిలో ఎన్నో ఉండొచ్చు. ఆహ్, తప్పులుండొచ్చు, ఒప్పులుండొచ్చు, పాపకర్మలు ఉండొచ్చు, పుణ్యకర్మలు ఉండొచ్చు. అన్నిటిని కూడా వదిలేసి అన్నిటిని కూడా భగవంతునికి సమర్పించేసి, ఆత్మకి సమర్పించేసి, ఇప్పటి నుంచెల్లి మళ్ళీ ఆత్మపరమైన వర్క్స్ మాత్రమే చేస్తూ ఉండాలి. అలా ఎదుగుతూ ఉండాలి. ఈ విధంగా నేను అర్థం చేసుకున్నాను మాస్టర్. ఇది నేను అర్థం చేసుకున్నది. అందులో అంటే హ్మ్, శాస్త్రాల్లో చెప్పిన ఆహ్, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అంతగా నేను నేను చూడలేదు కానీ మాస్టర్ ఇది మాస్టర్ ధన్వంతరి అనగానే గుర్తొచ్చింది మాస్టర్. ధన్వంతరి జయంతి అనగానే సో, అది కొంచెం ఒక విషయం షేర్ చేసుకున్నాను. సో, ఈ అవకాశం ఇచ్చారు ఈ రోజున. థాంక్ యూ మాస్టర్స్. నేను చాలా థాంక్స్ చెప్పుకోవాలి మీకు. నెక్స్ట్ మాస్టర్ ఇక జీవిత సూక్ష్మాలు మన టాపిక్‌కొచ్చేసరికి జీవిత సూక్ష్మాలు. అసలు జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నామా మనము? ఒకసారి మనల్ని మనం క్వెషన్ చేసుకుందాము. ఎంతసేపటికి చదువుకోవాలి, మంచిగా జాబ్ చేసుకోవాలి, డబ్బులొస్తాయి, కావాల్సినవన్నీ కొనుక్కోవాలి, అవసరానికి సరిపడా కాకుండా అవసరానికి మించి కూడా లైక్ ఈఎంఐలు పే చేస్తూ అయినా సరే కష్టపడాలి. ఆహ్, వన్స్ జాబొచ్చిన తర్వాత కొన్ని డేస్ మంచిగానే ఉంటుంది. తర్వాత మన కోరికలు పెరుగుతాయి. తర్వాత ఈఎంఐస్ తీసుకొని అయినా సరే వస్తువుల్ని తీసుకుంటాము. మళ్ళీ తర్వాత అప్పుడు హ్యాపీగా ఉంటామంటే అప్పుడు గూడా హ్యాపీగా ఆ ఈఎంఐలు పే చేసుకోవడం కోసమైనా సరే, మనకిష్టం లేని జాబ్ అయినా సరే మనం చేస్తూ ఉండాలి. ఎంతసేపు ఆహ్, ఈ వర్క్సేనా మనం నిజంగా మన లోపాల నుంచెల్లి మనం ఆనందంగా ఉన్నామా? మనం సంతోషంగా ఉన్నామా? ఆనందంగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం మాస్టర్. ఎప్పుడు కూడా మనం దేహానికే ప్రాధాన్యం ఇస్తున్నాము. దేహానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. మహా అయితే ఏదన్నా మనకి అనారోగ్యం వచ్చిందంటే అప్పుడు మనం ఆరోగ్యం గురించి పట్టించుకుంటాము. అంతవరకు ఆరోగ్యం గురించి గూడా మనం అంతగా పట్టించుకోము. అంతకు ముందు వరకి గూడా మంచిగా ఫుడ్ తీసుకున్నాము. ఆ ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ అంటే మన నోటికి, మన నాలుకకు రుచి అనిపించినటువంటి ఫుడ్ మాత్రమే. లైక్ పిజ్జాలు, బర్గర్‌లు, పానీపూరీలు బయట మనకి మంచిగా కనిపించేటువంటి ఫుడ్స్ మాత్రం మనం కంటికి మంచిగా కనిపిస్తున్నటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం కానీ, మన దేహానికి అవసరమైనటువంటి ఫుడ్ మనం తీసుకుంటున్నామా లేదా? యాక్చువల్‌గా మన దేహానికి అవసరమైనటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి అసలు అనారోగ్యం అనేది ఎందుకొస్తుంది మాస్టర్స్ రాదు కదా! కానీ మన కంటికి కనిపించేటువంటివి అప్పటికి ఆహ్, మన దేహాన్ని నిలుపుకోవడానికి మన టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేసుకోవడానికి ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. సో, ఆ విధంగా అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాము. అసలు మనం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా అనంటే, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనము సరియైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరియైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మాకు? మన ఇంటి నుంచల్లే సరియైన ఆహారం అనేది వస్తుంది. అమ్మ, అమ్మ చేతి వంట. అమ్మ ఏం చేసినా సరే అంటే మంచి శాకాహారం రిలేటెడ్ ఫుడ్ ఏది చేసినా సరే అమ్మ చేతి వంట చాలా బావుంటుంది. ఎప్పుడైతే కొంత బల్క్‌లో అది కూడా అమౌంట్ రిలేటెడ్‌గా ఫుడ్ గురించి ఏదైనా చేస్తున్నారు, బల్క్‌లో చేస్తున్నారు అనంటే అక్కడ కొంత నెగటివిటీ అనేది ఉంటుందట మాకు. నెగటివిటీ అని కూడా అనకూడదేమో. అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అది మన ఆరోగ్యానికనేది అంత మంచిది కాదు అనేది కూడా నేను నా ఓన్‌గా తెలుసుకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ మాస్టర్ ఇదైతే. కానీ ఆహ్, నాకు ఈ టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేసుకోవడం, ఈ కాన్సెప్ట్ అనేది నేను దీన్ని వదిలించుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది మాకు చెప్పాలంటే ఆల్‌మోస్ట్ ఒక 12 ఇయర్స్ పట్టిందనే చెప్పుకోవాలి. బికాస్ నేను చిన్నప్పటి నుంచెల్లి నాన్ వెజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలోనే పుట్టాను. ఆహ్, హ్మ్. ఆహ్, నేను ఎప్పుడైతే ఒకసారి ధ్యానం అంటే ఒక మాస్టర్ నుంచెల్లి ధ్యానం ఆహ్, నేర్చుకున్నాను. సిట్టింగ్స్ తీసుకోవటం వల్ల అప్పుడు వెంటనే నాకు నాన్ వెజ్ అనేది తినకూడదని ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. అది అప్పుడు 2010 మాస్టర్. 2010 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నేను ముట్టుకోలేదు. ఆహ్, ఎంత తక్కువగా అంటే చిన్నప్పటి నుంచి
క్వాంటిటీ తక్కువే తీసుకునేదాన్ని. ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా అది నాన్ వెజ్ అన్నట్టే గదా! సో, అది మాత్రం మనకి మళ్ళీ రిటర్న్ ఒస్తుంది గదా! ఆ కర్మ. చేసిన కర్మలెక్కడికి పోతాయి. మళ్ళీ అనుభవించాల్సిందే కదా! ఆహ్, అలా నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఆహ్, ఇలా ఆ తర్వాత నాన్ వెజ్ మానేసిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, మళ్ళీ మెడిటేషన్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత ఆహ్, ఎటువంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోకూడదు అని వీటన్నిటి మీద రిసర్చ్ చేసుకుంటూ నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఆహ్, అప్పటికి నాన్ వెజ్ మాత్రమే మానేసాను. కానీ మిగిలినవేంటది నూడిల్స్. ఇష్టమైనటువంటిది ఏంటది అనంటే మ్యాగీ నూడిల్స్. మ్యాగీ నూడిల్స్ అనేది అంత మంచిది కాదు. దాంట్లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటివి ఆహ్, వేరే వేరే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలుపుతారు కదా! ఆహ్, ఆ ప్రొడక్ట్ అనేది పాడవకుండా ఉండడానికి. సో, అది మంచిది కాదు. అయినా కూడా తీసుకునేదాన్ని. ఎందుకు టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే అని నేను తర్వాత నా ఓన్‌గా రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఇదంతా అర్థమైందనమాట మాస్టర్స్. ఎందుకు నాకింకా నేనింకా ఫేస్ చేస్తున్నా, ఇంకా డిఫికల్టీస్ ఎందుకున్నాయి అని జెప్పేసి నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడల్లా ఆహ్, ఏవైతే అనవసరమైనవి ఉన్నాయో నా లైఫ్ నుంచి అవి ఆటోమేటిక్‌గా తొలగిపోతూ వచ్చాయన్నమాట. అంటే అప్పటి వరకు నాకు నాకు చాక్లెట్స్ అంటే విపరీతమైన క్రేవింగ్స్ మాస్టర్స్. నా బ్యాగ్‌లో ఎప్పుడు చూసినా చాక్లెట్స్ ఉండేవి. ఈ చాక్లెట్, ఆ చాక్లెట్ కాదు. అది 50 ఎంపీ చాక్లెట్ అయినా సరే, రూ. 50 చాక్లెట్ అయినా సరే, రూ. 500 చాక్లెట్ అయినా సరే, అది నా బ్యాగ్‌లో ఉండాల్సిందే అన్నట్లుగా ఉండేదనమాట ఒకప్పుడు నా సిట్యుయేషన్. కానీ ఎప్పుడైతే నేనెందుకు దీనికి ఇంతగా అడిక్ట్ అయిపోతున్నాను, ఏదన్నా మనం ఒక దానికి అడిక్ట్ అయిపోతున్నాము అనంటే, అది లేకుండా బతకలేకపోతున్నాం అన్నట్లుగా ఒకానొక టైంలో అయిపోయిందనమాట. అసలు నేనెందుకు దీన్ని వదిలిపెట్టకుండా ఉండలేకపోతున్నాను అని జెప్పేసి నాకు నేనుగా చెక్ చేసుకున్నప్పుడు అందులో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి? ఈ ప్రొడక్ట్ అసలు దేనికోసం యూజ్ చేస్తారు? ఇది ప్రొడక్ట్ యూజ్ చేయటం వల్ల నా దేహంలో ఏం జరుగుతుంది? ప్రతిదీ నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు అందులో షుగర్ ఉంటుంది. అందులో కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. అందులో కొన్ని ప్రొడక్ట్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తారు. మిల్క్ అది మంచిది కాదు. అది యానిమల్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్. సో, అక్కడి నుంచెళ్ళి మిల్క్ ప్రొడక్ట్స్ ఇంకా లైక్ కంప్లీట్ వేగన్ అయిపోవటము. ఆ తర్వాత ఆహ్, అసలు ఈ ప్రొడక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? చాక్లెట్స్‌లలో ఎక్కువగా యూజ్ చేసే కాఫీ పౌడర్ కదా! అసలు ఇదెందుకు యూజ్ చేస్తారు అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఒకానొక ప్లేస్‌లో ఇది నర్వ్ స్టిమ్యులేషన్‌కి యూజ్ చేస్తారు అనే వర్డ్ విన్నాను చూసాను. నర్వ్ స్టిమ్యులేషన్‌కి సో, ఇది యూజ్ చేస్తారు. ఆహా! అంటే ఎప్పుడైనా తలనొప్పి వచ్చిందంటే వెంటనే కాఫీ తాగితే పోతుందా? అప్పటి వరకు నాకసలు టీ నాకు భయపడితే అలవాట్లేదు మాకు. కాఫీ అయితే ఎప్పుడో వన్స్ ఒకసారి. ఎప్పుడైతే నేను వేగన్ అయిపోదామని డిసైడ్ అయిపోయానో అప్పటినుంచి కాఫీ గూడా బంద్. కానీ చాక్లేట్ రూపంలో నా లైఫ్‌లోకొచ్చిందనమాట. అది ఇంకా విడిచిపెట్టలేకపోయాననమాట. సో, ఆ చాక్లేట్‌ని ఎందుకు నేను ఇంతగా పట్టుకొనున్నాను అని జెప్పేసి నన్ను నేను చెక్ చేసుకున్నప్పుడు సో, ఈ కాఫీ ఇది అనేది ఈ ఇంగ్రీడియెంట్ అనేది నర్వ్ స్టిమ్యులేషన్‌కి యూజ్ చేస్తున్నాను. అంటే నర్వ్ స్టిమ్యులేషన్ కోసం నేను ఇది చాక్లేట్స్‌ని వదలలేకపోతున్నాను కాబట్టి ఆహ్, ఇది లేకుండా నేను ఉండగలనా? ఉంటే ఎంతసేపు ఉండగలను? ఎన్ని రోజులు ఉండగలను? చెక్ చేసుకొని దాన్ని నా లైఫ్ నుండి రిమూవ్ చేసుకోవడానికి నాకు ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్ పట్టింది మాకు. ఇది కొంచెం ఆహ్, వినడానికి కొంచెం ఏదోలా ఉండొచ్చు. కానీ నాకు 12 ఇయర్స్ పట్టింది నాకు. ఇప్పుడు నేను చాక్లెట్స్ తింటున్నానా అంటే అసలు నేను కంప్లీట్‌గా చాక్లెట్స్‌ని అవాయిడ్ చేశాను. కంప్లీట్‌గా చాక్లెట్స్‌ని బంద్ చేశాను. ఈవెన్ రీసెంట్‌లీ వేరే స్టేట్స్ నుంచెల్లి ఇట్లా చాక్లెట్స్ తీసుకొస్తాం. నీకేం చాక్లెట్స్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట. అంటే ప్రీవియస్‌లీ నేను ఆ విధంగానే తెప్పించుకున్నాను. సో, ఏ చాక్లెట్స్ కావాలి అంటే నేను ఈసారి చాక్లెట్స్ వద్దు అనేసరికి స్టన్ అయిపోయారనమాట వాళ్ళు. ఆహ్, ఈవెన్ నా ముందు పెట్టినా కూడా ఓపెన్ చేసి పెట్టినా కూడా తినకుండా ఉండగలిగాననమాట. సో, అది ఏం వర్క్ చేస్తుంది అనేది నాకు అర్థమైన తర్వాత అంటే మన లైఫ్‌లో ఏదైనా సరే మనకి ఇది ఎందుకు? ఇది మన దేహానికి ఎందుకు? మన లైఫ్‌లో ఎందుకు? అనేది ఎప్పుడైతే మనకి అర్థమవుతూ వస్తుందో, అప్పుడు మనం దాంతోని ఎలా ఉండాలి అనేది కూడా ఉండాలా? ఉండకూడదా? ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ కూడా అర్థమవుతూ వస్తాయనేది నేను ఫుడ్ ద్వారా మాత్రమే నేను తెలుసుకోగలిగాననమాట. అంటే వేరే విషయాలు లేవా అంటే ఉన్నాయి. కానీ అవన్నీ సెకండరీగా అనిపిచ్చింది. అంటే నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు నాకు ఈ విషయం అనేది అర్థమైందనమాట. సో, ఫుడ్ ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం ఈవెన్ పానీపూరి. లేడీస్‌కి పానీపూరి అంటే ఎంత క్రేవింగ్ అంటే
ఎక్కడ బయట పానీపూరి బండి చూసినా కూడా అక్కడ లేడీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అంత క్రేవింగ్‌గా ఉంటారు అనంటే అక్కడ అందులో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి అని జెప్పేసి నేనొకసారి చూసాను. ఈవెన్ తను మిక్స్ చేసేటప్పుడు కూడా నేనొకసారి దగ్గరుండి అడిగి మరీ కనుక్కున్నా అనమాట. అయితే దాంట్లో బ్లాక్ సాల్ట్ అనేది ఒకటి యూజ్ చేశారు నాకు. బ్లాక్ సాల్ట్. నేను అడిగాను. అంతవరకు నేను అప్పటి వరకు బ్లాక్ సాల్ట్ అనేది వినలేదు. చూడలేదు కూడా. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తారు అనేది అడిగాననమాట. సో, ఆ బ్లాక్ సాల్ట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ నిషాని కలుగచేస్తదట మనకి. ఒక టైప్ ఆఫ్ నిషా అంటే మత్తు. లైక్ మత్తు. మత్తుని కలుగజేస్తదట. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పెయిన్స్ ఉంటాయి గదా! లైక్ పెయిన్స్ ఇన్ ద సెన్స్ మనకి మనం అప్పటి వరకు లైక్ స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని అప్పటి వరకు స్కూల్‌లో చదువుకొని క్లాసెస్ విని మొత్తం హెడ్ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే బరువైపోవడము, తలనొప్పి లేవటము, ఆహ్, ఆహ్, డీలా అయిపోవడము, శక్తిహీనంగా అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి గదా! సో, అది తినగానే అందులో యాడ్ చేసిన బ్లాక్ సాల్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ హ్మ్. మెడిసిన్ లాగా వర్క్ అవుతదట మసిల్స్. సో, అప్పుడేమవుతది కొంచెం ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతామట. అండ్ అందులో యాడ్ చేసినటువంటి ఆ ప్రోటీన్ బఠానీ అనేది మొత్తం ప్రోటీన్ గదా! ప్రోటీన్ ఎలాగో హెల్త్‌కి మంచిదే. ఆలు ఎలాగో హెల్త్‌కి మంచిదే. సో, ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ సాల్ట్ ఒక్కటి తీసేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ అనేది నేనొకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూసా అనమాట. సో, అప్పుడు బానే ఉంది కదా! మరెందుకు దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అని చెప్పేసి 2 ఒకసారి టేస్ట్ చేసి చూసినప్పుడు ఓహో! ఆహ్, కొంచెం అసిడిక్ నేచర్ అనేది వస్తుంది. కొంచెం లైట్‌గా అసిడిక్ నేచర్ అనేది కూడా ఉండింది. అంటే మనలో రజోగుణాన్ని పెంచుతుంది. సో, ఇవన్నీ కూడా సెల్ఫ్ అబ్జర్వేషన్ వల్ల తెలుసుకున్నవే మాకు. హ్మ్. సో, అంటే మన యొక్క దేహాన్ని పరిపుష్టం చేసుకోవాలంటే మనకి చాలా వేస్ ఉన్నాయి. ఆహ్, యోగా చ్ యోగా యోగాసనాస్ ఉన్నాయి మనకి. ఇంకా వాకింగ్, నేచర్‌లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా చాలా వేస్ ఉన్నాయి. కానీ మనకి మంచి అయినటువంటి ఈ వేస్ అన్నిటిని కూడా అంటే మనకి హెల్ప్ అయ్యేటువంటి ఈ వేస్‌నన్నిటిని కూడా ఆరోగ్యకరమైనటువంటి వేస్ అన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసి అనారోగ్యకరమైన వేస్ అన్నిటిని ఎంచుకుంటూ ఉండటం వల్ల మనలో ఆహ్, ఇలాంటి ఆహ్, ఇంద్రియాలని సుఖపెట్టేటువంటి ఇలాంటివన్నిటిని కూడా మనం ఎంచుకుంటూ ఉండటం వల్ల నెక్స్ట్ ఫర్దర్‌గా మనకి ఆహ్, శక్తిహీనంగా అయిపోతూ ఉన్నాము. ఎప్పుడైతే మనం ఇంకా శక్తిహీనంగా అయిపోతూ ఉంటామో మళ్ళీ మళ్ళీ అలాంటి ఫుడ్స్‌నే మనం తీసుకుంటూ ఉంటామనమాట. సో, అక్కడ మనకి ధ్యానం అనేది ఎప్పుడైతే మన లైఫ్‌లోకి అలవాటవుతుందో ఆహ్, ఆహ్ క్రేవింగ్స్ అనేది స్వీట్స్ తినడానికి క్రేవింగ్స్‌గా ఆహ్, ఫుడ్ తినడానికి క్రేవింగ్స్. అదే ధ్యానం చేయడానికి క్రేవింగ్స్ ఎందుకు ఉండకూడదు అనేది నాకు ఒకానొక టైంలో మైండ్‌లో స్ట్రైక్ అయింది నాకు. సో, ధ్యానం చేయడానికి మరి క్రేవింగ్ ఎందుకు ఉండకూడదు? ధ్యానం మంచిదే కదా! అని చెప్పేసి ఒక టైంలో స్ట్రైక్ అయిన తర్వాత అసలు ధ్యానం అంటే ఎప్పుడు చేయాలి ధ్యానము? అంటే కూర్చొని చేయాలి. అంటే మొత్తం మార్నింగ్ లేవగానే కొన్ని రిస్ట్రిక్షన్స్ చూసాను అసలు ధ్యానం చేయడానికి కూడా. అంటే మార్నింగే చేయాలి, ఈ టైంలోనే చేయాలి, రిమైనింగ్ టైమ్‌లో చేయకూడదు. మళ్ళీ ఫ్రెష్ అయ్యే చేయాలి. ఫ్రెష్ అయ్యే ధ్యానం చేయాలి. మంచిగా ఉన్నటువంటి ప్లేస్‌లోనే ధ్యానం చేయాలి. ఇలాంటివన్నీ విన్న తర్వాత నాకు అసలు ధ్యానం అంటేనే ఆహ్, ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అని కూడా చెప్పొచ్చేమో. నాకెందుకో అది కరెక్ట్ కాదేమో అని ఒకానొక టైంలో లోపల అనిపిచ్చేది ఇన్నర్‌గా. ఆ టైంలోనే నేను 'పత్రి' సార్‌ది ఒక సాంగ్ విన్నాను. ధ్యానం మీద ఒక సాంగ్ ఉంటుంది కదా! ఆహ్, 'ధ్యానము చేద్దామురో అన్నలారా' అనే సాంగ్. ఆ సాంగ్ విన్నా అనమాట. సో, అది వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని మళ్ళీ అవేకనింగ్. ఎప్పుడైతే నేను ధ్యానాన్ని పక్కన పెట్టానో, మళ్ళీ లైక్ ఆహ్, మళ్ళీ ఇంకొకసారి ఇది కదా ధ్యానం అంటే. అంటే యాక్చువల్‌గా మన భావం ముఖ్యం కదా! ఆహ్, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నాకు నేను ఏదైతే అనుకున్నానో మళ్ళీ అది టచ్ అయిందనమాట నాకు. అప్పటినుంచి మళ్ళీ ధ్యానం మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అనే కంటే క్రేవింగ్ అంటే బావుంటుందేమో. అలాంటిది మళ్ళీ మైండ్‌లో వచ్చిందనమాట. సో, ఇది కదా అసలైంది ధ్యానము. నిజంగా ఇలానే ఉంటే బావుంటుంది కదా! అని అనిపించింది. సో, నేను ఏదైతే అనుకున్నానో అది నాకు టచ్ అయ్యేసరికి ధ్యానము చేద్దామురో అన్నలారా అది చాలా చాలా నాకు టచ్ అయినటువంటి సాంగ్ అనమాట. ఎప్పుడైనా, ఎక్కడైనా ధ్యానం అంట. పొద్దుగాక పొద్దుగూకిన ధ్యానం అంట. పున్నమి, అమావాస్య
ఏ టైంలో, ఈ టైంలో చేయాలా, ఆ టైంలో చేయాలా, ఫిక్స్‌డ్ టైమ్ అనేది లేదు. ఇప్పుడు చేయాలా, ఎప్పుడు అనేది లేదు. ఆహ్, మనకి ఎప్పుడు ఆ టైంలో మనలో శక్తి అనేది విహీనం అయిపోతూ ఉంటుందో మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుందనమాట. ఈ టైంలో ధ్యానం చేయాలి అని చెప్పేసి. మళ్ళీ పర్టిక్యులర్ ఆసనాలో కూర్చోవాలా అంటే నేనప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకున్నాను. పర్టిక్యులర్ ఆసన మాత్రమే కూర్చొని చేయాలని. స్థిర సుఖాసనము మరి మనం జర్నీ చేస్తుంటాము. మనం ఎప్పుడు ఈ ఈ రీసెంట్‌గా ఇది నాకు ఎదురైనటువంటి ఇది మాస్టర్ ఎక్స్‌పీరియన్స్. నేను జర్నీ చేస్తున్నాను. నాకు జర్నీ అంతగా పడదనమాట. సో, ఈవెన్ నేను జర్నీ చేయాల్సొచ్చింది జర్నీ చేస్తున్నాను. సో, బస్ కంటే మెట్రో ప్రిఫర్ చేశాను. కానీ మెట్రో కూడా చాలా రష్ ఉంటుంది కదా! నాకు సీట్ దొరకలేదు. ఈవెన్ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. సో, ఎక్కడైతే అట్లా మొత్తం ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ మొత్తము క్లమ్జీగా ఉంటాయో, ఆ టైంలో మనకి ఎనర్జీ అనేది లాస్ అయిపోతూ ఉంటామనమాట. ఇది ఎవరైతే ఎంపథ్స్ అయి ఉంటారో, అంటే ఎనర్జీ సెన్సిటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది మాస్టర్స్. వెంటనే అది ఆహ్, వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో, ఆ టైంలో నేను ఆహ్, ఈ ఈ ధ్యానం అనేది ట్రై చేశాను మాస్టర్స్. అప్పుడు ట్రై చేసినప్పుడు ఏమైందంటే నాకు ఆహ్, ఈ వచ్చేవాళ్ళు మామూలుగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్ కోసం వెళ్తూ ఉంటారు. సో, ఈ పర్ఫ్యూమ్స్ స్మెల్ ఇంకా రకరకాల స్మెల్ మొత్తం కూడా ఆహ్, ఒకటేసారి వచ్చేసరికి నాకు కొంచెం మళ్ళీ అక్కడ మాస్టరేమో ఇలా చెప్పారు. కానీ ఈ టైంలో నాకు ఈ మెడిటేషన్ చేస్తున్నాను కదా! మరి నాకెందుకు ఇలా అంటే మరి నేనిక్కడ నేర్చుకోవాల్సిందేముంది? అలా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, అంటే మనము ఎప్పుడైతే మనకి అత్యవసరమైనటువంటి వర్క్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే బయటికి వెళ్తాం కదా! మరి ఇప్పుడు ఇది అత్యవసరమైనటువంటి సమయమా? నాకు టైమ్ పాస్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయం గదా! మరి నువ్వు టైమ్ పాస్ చేయడానికి ఎందుకెళ్తున్నావు అని నన్ను నాకు క్వెషన్ వచ్చినట్టు అర్థమైంది నాకు. సో, ఆహ్, అప్పటినుంచెల్లి ఎప్పుడైతే నాకు వర్క్ నీడ్ ఉంటుంది. ఏదైతే నాకు కరెక్ట్ అయినటువంటి వే అనుకుంటున్నానో ఆ జర్నీని మాత్రమే ఎంచుకోవడం అనేది జరిగింది మాస్టర్. నెక్స్ట్ అంటే అప్ మానవుడు సంఘజీవి గదా! మరి సంఘంలో ఎవరైతే ఎక్కువ మంది ఎవరైతే ఏ వర్క్స్ అయితే చేస్తున్నారో ఆ వర్క్సే జేయాలి గదా! సో, అది ఒకటే అనేది మైండ్‌లో ఉండిపోయిందనమాట నాకు కూడా. సో, ప్రతిదీ ఎక్స్‌పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అంటారు గదా! సో, అటువంటి ఎక్స్‌పీరియన్స్ వల్ల నేను కూడా ఆ విషయం తెలుసుకున్నాననమాట మాకు. నెక్స్ట్ ఇంకొకటి ఆహ్, నేను ఒకానొక టైంలో ఒక ఆయుర్వేదిక్ క్లాస్‌కి వెళ్ళాననమాట మాకు. అక్కడ ఆహ్, నాకు నా నాకు ఒక టైప్ ఆఫ్ ఆ డిస్కషన్స్‌లలో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఆ డిస్కషన్స్‌లో రోగం నీకొచ్చింది రోగమా? వ్యాధా? అని చెప్పేసి ఒక క్వెషన్ రైజ్ చేశారు నాకు. రోగమా? వ్యాధా? అసలు రోగం అంటే ఏంటి? వ్యాధి అంటే ఏంటి? అనేది నాకు వెంటనే క్వెషన్ వచ్చింది. రోగమా? వ్యాధా? 2 ఒకటే కదా! అప్పుడు అనుకున్నాను. బట్ అలా కాదు మాకు. రోగము అంటే అది మన బాడీలో వచ్చేటువంటిది. రోగము అంటే మన బాడీలో వచ్చేటువంటిది. మన బాడీలో ఏ ఆర్గాన్‌కి వచ్చేటువంటిదైనా సరే అది రోగము. రోగము కొంత టైం వరకు ఉంటుంది. వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఒక కొంత టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. ఒక 2 డేసా లైక్ జలుబు, దగ్గు, జ్వరం, ఫీవర్ ఇలాంటివన్నీ. కొంత టైమ్ ఉన్న తర్వాత వెళ్ళిపోతాయి. ఒక 2-3 డేస్ ఒక మాక్స్ అంటే ఒక 7 డేస్ తర్వాత వెళ్ళిపోతాయి. కానీ ఈ వ్యాధి అంటే ఏంటి అనేది వ్యాధి అంటే వ్యాపించేది. వ్యాపించేది అంటే ఎక్కడి నుంచెల్లి ఎక్కడికి వ్యాపిస్తుంది? అసలు మనలో ఉంటుందా అది అని చెప్పి నాకు డౌటొచ్చింది నాకు. మళ్ళీ దీనికి మళ్ళీ నన్ను నేనే క్వెషన్ చేసుకున్నా. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే మనసు. మనసు నుంచెల్లి మనం చేసేటువంటి ఆలోచనలు. మన మనసు ఎక్కడెక్కడికి పరిపరివిధాలుగా పరిగెడుతూ ఉంటుంది. మనం ఎన్నో రకాల గాసిప్స్ వినడానికి రెడీ అయిపోయాం. మనం ఖాళీగుంటే చాలు. మనకి ఏం కావాలి అనంటే ఆహ్, మజ్జిగ సినిమాలున్నాయా? టీవీలున్నాయా? టీవీలో షోసున్నాయా? షోస్‌లలో ఆ కామెడీ వస్తుందా? ఆ కామెడీని విని ఎంజాయ్ చేశామా? కానీ ఆ కామెడీ ఎటువంటి కామెడీ? ఎటువంటి టైప్ ఆఫ్ కామెడీ? హెల్తీ కామెడీ వింటున్నామా? అన్‌హెల్తీ కామెడీ వింటున్నామా? సో, మళ్ళీ తర్వాత ఈ గాసిప్స్ అనగానే సెలబ్రిటీస్ గుర్తొస్తారు మనకి. ఆ సెలబ్రిటీస్ నుంచెల్లి ఆహ్ ఆహ్, ఒక్కొక్క ఒక్కొక్క న్యూస్ పేపర్ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. అదే నిజమేమో అని మనం అనుకుంటాము. ఏదైనా మూవీ చూసినప్పుడు ఏదైనా అన్‌హెల్తీ సీన్స్ చూసినప్పుడు అవి నిజంగానే వాళ్ళ మధ్య జరిగాయేమో అనుకుంటాము. కానీ అది ఎడిటింగ్ ద్వారా అది జరగబడుతుంది అనేది
తర్వాత తర్వాత తెలుసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఏఐ ద్వారా అసలు ప్రపంచమంతా ఓహో! ఇదంతా ఎడిటింగ్ ద్వారా జరుగుతుంది. ఇదంతా గాసిప్స్ ఇలాంటిదేమీ జరగదు. ఒకళ్ళ నుంచెల్లి ఒకళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంది. అన్‌హెల్తీ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంది. వ్యాపిస్తుంది. వ్యాధి అంటే వ్యాపించేది. మనము మన ఏదైనా ఒక గాసిప్ విన్నాము అంటే అది మన దగ్గరే ఆపేస్తున్నామా? మనం ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నామా? అది చెక్ చేసుకున్నప్పుడు ఓహో! వ్యాధి అంటే ఇదా? వ్యాపించేదా? అంటే మనం ఎటువంటి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాము? మన మనసు నుంచెల్లి వచ్చేటువంటి ఆలోచనలేంటవి? మనం వినేటువంటి ఆలోచనలు, చేసేటువంటి వర్క్స్ ఏంటవి? ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి సెల్ఫ్ అబ్జర్వేషన్ ద్వారా ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలన్నిటిని తెలుసుకోగలుగుతున్నాననమాట. అంటే ధ్యానం చేసినప్పుడు మనం ఎటువంటి కర్మలను ఆచరించాలి? ఎటువంటి కర్మలను ఆచరించకూడదు? ఎటువంటి వ్యక్తుల సాంగత్యం ఉంటుంది. ఎటువంటి వ్యక్తుల సాంగత్యం ఉండాలి. ఎటువంటి పనులు చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను మాస్టర్స్. మరి వీటన్నిటిని మనకి దేహం కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఆహ్ ఇంకా కొంచెం థింక్ చేసాము అంటే మనకి మనస్సు అనేది కనిపించకపోవచ్చు. కానీ మన ఆలోచనలనేవి తెలుస్తూ ఉంటాయి గదా! సో, అదే మనసు అనేది మనకు అర్థమైపోతుంది. కానీ అంతకి సూక్ష్మమైనటువంటిది ఏది అంటే ఆత్మ. ఆత్మ ఎప్పుడు మనకి అర్థమవుతుంది అంటే ధ్యానం చేస్తేనే మనకి ఆ ఆత్మ అనేది అర్థమవుతుంది. ఆ భగవంతుడు అనేది అర్థమవుతుంది. ఆ తత్వం అనేది అర్థమవుతుంది. సో, మరి వీటన్నిటి కోసం మనం ధ్యానం చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఆహ్, సుఖము, సంతోషము, ఆనందం ఈ మూడిటి గురించి మనం ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేసుకుందాం మాస్టర్. సుఖము అంటే మనకి ఆహ్, ఈ దేహానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుఖానికి సంబంధించినవి. అంటే మంచి ఇల్లు కొనుక్కోవడం, మంచి కార్ కొనుక్కోవడం, ఇంకా ఆహ్ మంచి సినిమాలు చూడడం ప్రతీదీ కూడా ఈ భౌతిక తత్వానికి సంబంధించింది ఏదైనా సరే, మనకి అది హ్యాపీనెస్‌ని ఇస్తుంది అనంటే అది సుఖానికి సంబంధించింది. ఇంకొకటి సంతోషము. సంతోషము అనంటే మనకి ఆహ్, ఇప్పుడు ఆహ్ ఈ దేహాన్ని తృప్తిపరచడం కోసం చేసేటువంటివన్నీ కూడా సుఖానికి సంబంధించినయి. అంటే ఈ పంచేంద్రియాలని సుఖపెట్టేవన్నీ కూడా ఈ దేహాన్ని సుఖపెట్టేవన్నీ కూడా అంటే అవి అంతవరకు మాత్రమే ఉంటాయి. అనుభవిస్తున్నంత ఆ సేపు వరకు మాత్రమే ఉంటది. ఆ కాసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత ఉంటుందా అంటే అది ఉండదు. మరి ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళినట్లయితే సంతోషం. సంతోషం అనేది మనకి ఇక్కడ ఇంద్రియాల ప్రమేయం అనేది ఉండదు. ఇంద్రియాల ప్రమేయం లేకుండా మన మనసు పొందేటువంటి ఆ తాత్కాలిక తృప్తి. అంటే ఇప్పుడు కొంతమంది పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, స్తోత్రాలు పాడతారు. అది ఎంతవరకు ఉంటుంది అంటే ఆ కొద్ది సేపు వరకు మాత్రమే. అక్కడ కూడా ఇంద్రియాలు మమేకమవుతాయి. అది భౌతిక శరీరం. కానీ ఈ సూక్ష్మ శరీరం కూడా యాడ్ అవుతూ ఉంది అక్కడ. అంటే ఇంద్రియాల ప్రమేయం లేకుండా అక్కడ కొద్దిసేపు భగవంతుని ఆరాధనో, జపమో, ఇలా చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అక్కడ ఒక కొంత తాత్కాలిక తృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే, ఇది పత్రిక చెప్పిన విషయం విన్నప్పుడు నాకు అర్థమైంది నాకు. ఏంటంటే, మనము టీవీ స్క్రీన్ మీద కొంతమంది హీరో, హీరోయిన్‌ని కానీ వెనక బ్యాక్‌గ్రౌండ్ సీన్‌ని కానీ చూసినప్పుడు అది బావుంటుంది. నేను కూడా అక్కడికి వెళ్లి ఆ ప్లేస్‌ని రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఇటువంటివన్నీ అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ హీరో, హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. సో, నాకు కూడా ఆ హీరోతో మాట్లాడాలనిపిస్తుంది. ఆ హీరోయిన్ తోటి షేక్ హ్యాండ్ తీసుకోవాలనిపిస్తుంది, ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా! సో, ఇవన్నీ కూడా మనసు పొందేటువంటి ఒక్కసారి ఆలోచన ద్వారా మనసు ద్వారా చేసేటువంటి ఆలోచనలనమాట. సో, ఒకసారి ఊహించుకుంటే సో, అక్కడితోని అయిపోతుందనమాట. సో, అక్కడ తాత్కాలిక తృప్తి ఉంటుంది కాబట్టి అది కూడా కొద్దిసేపే. ఎప్పుడైతే ఆ ప్లేస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశానో, ఆ ప్లేస్‌లో గుడ్ సీనరీలో నేనున్నాను అని నన్ను ఊహించుకున్నానో సో, అప్పటి వరకి ఖతం అక్కడితోని మనసు యొక్క తృప్తి అనేది అయిపోతుంది. అక్కడితోని సంతోషం అనేది అయిపోతుంది. మరి సుఖము అయిపోయేదే, సంతోషం కూడా అయిపోయేదే. మరి శాశ్వతంగా ఉండేదేంటి అంటే ఆనందం. మరి ఆనందం ఎక్కడి నుంచెల్లి వస్తుంది? మనకి ఆత్మ నుంచి వస్తుంది. మరి ఆత్మ నుంచెల్లి ఆనందం పొందాలి అంటే మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. ఇప్పుడు మన భౌతిక జీవితంలో ప్రతిది గూడా పొందేంత వరకు మాత్రమే సంతోషం ఉంటుంది. ఆలోచనలు ఆహ్, అక్కడి వరకే అది కూడా. ఏదైనా మనకి కోరిక ఉందంటే కోరిక తీర్చుకోవడానికి ఆలోచనలు. ప్రతిదానికి కూడా అక్కడి వరకు. కానీ అసలైన ఆనందం అనేది ఎక్కడి నుంచెల్లి వస్తుంది అంటే ఆత్మ ద్వారా మాత్రమే వస్తుంది. అక్కడ మనసు అనేది పనిచేయదు. మనసు ప్రమేయం అనేది ఉండదు. ఒకానొక టైంలో
శూన్యంగా అయిపోతుంది. ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఆత్మపరమైన అక్కడి నుంచెల్లి మనకి జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. ప్రజ్ఞానం అనండి, పూర్ణాత్మ నుంచెల్లి అనండి, ప్రజ్ఞాత్మ నుంచెల్లి అనండి, మీకు జ్ఞానం అనేది మీలో నుంచెల్లి అందుతూ ఉంటుంది. మీలో నుంచెల్లి వచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము ఆత్మ నుంచెల్లి వచ్చినటువంటి జ్ఞానము మాస్టర్. సో, ఇది నేను తెలుసుకున్నటువంటిది మాస్టర్. నెక్స్ట్ ఇంకా ఆహ్, మన ఈ ఆనందాన్ని మనం ఎక్కడ పొందుతాము? మరి ధ్యానంలోనే పొందుతాము అంటే, ధ్యానం ఓకే. కానీ ఎప్పుడైతే మనము ఇంద్రియాలతోని వర్క్ చేసిన తర్వాత ఎప్పుడైతే అలసిపోతామో బాడీకి కొంచెం రెస్ట్ కావాలి అని అనిపిస్తుంది. ఆ రెస్ట్ తీసుకునే క్రమంలో మనం డైలీ నైట్ టైమ్‌లో నిద్రపోతూ ఉంటాం కదా! ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు మనకి ఆహ్, కొంతసేపు అలసట అనేది సేద తీరుతుంది కదా! ఆహ్, ఆహ్ ఆ కొద్దిసేపు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది లేచిన తర్వాత. ఎందుకంటే అక్కడ శూన్య స్థితిననేది పొందింది. కానీ ఆ శూన్య స్థితిలో ఎరుకను పొందిన తర్వాత మనం జ్ఞానం అనేది తీసుకుంటున్నాము. ఎరుక అంటే ధ్యానం చేసి ఎరుకలో ఉంటాము. కానీ ఆ శూన్య స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ జ్ఞానం తీసుకుంటున్నామా అంటే జ్ఞానం తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మనము ఎరుకతో కూడినటువంటి ధ్యానం చేస్తామో, ఎరుకతో కూడినటువంటి ధ్యానము నిద్రకి ఈక్వల్ కాదు కదా! ఎప్పుడైతే మనం జనరల్‌గా చెప్తూ ఉంటారు. ఇన్ అవర్స్ ఆఫ్ స్లీప్ టైమ్ ఈక్వల్ టు ఇన్ అవర్స్ ఆఫ్ ధ్యానము అని. ఈ ధ్యానంలో కూడా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది మాకు. మనం ఎన్ని గంటలు ధ్యానం చేశాము అనే దానికన్నా కూడా మనం ఎంత క్వాలిటీ ధ్యానం చేశాము అనేది ముఖ్యం. అంటే మరి క్వాలిటీ ధ్యానం వెంటనే వస్తుందా? మరిప్పుడు మనం ఫుడ్ గురించే తీసుకున్నామనుకోండి మాకు వెంటనే ఆహ్, మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి వెంటనే అవుతుందా అంటే మనకి కొన్ని సంవత్సరాల తరబడి టైం పట్టొచ్చు. అలానే మనకి కూడా ధ్యానం చేస్తుంటే వెంటనే వస్తుందా అంటే టైం పడుతుంది. కూర్చోగా మన ఆలోచనలన్నీ వెళ్ళిపోయి కొంతమందికి వెంటనే రావచ్చు. వెంటనే వచ్చింది అంటే అది పూర్వజన్మ సంస్కారం అయి ఉండవచ్చు. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి ధ్యానము ఇప్పుడు గూడా ఇక్కడికి గూడా కొనసాగుతుంది. కొంతమందికి వెంటనే అవ్వచ్చు. కొంతమందికి టైం పట్టొచ్చు. మనకెప్పుడైతే మనం ఎప్పుడైతే సహనంతో టైం తీసుకొని కూర్చోవాలి. పత్రి సార్ అంటారు కూర్చోవాలి. ఎప్పుడు గూడా మనకి వెంటనే కూర్చోగానే ఆహ్, కాళ్ళు నొప్పులొస్తాయి, తిమ్మిర్లొస్తాయి. ఇంకా ఒక మ్యామ్ చెప్తారు. హ్మ్. ఆహ్, ఒక బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు ఎటువంటి పెయిన్స్ అయితే పడుతుందో, అటువంటి పెయిన్స్ అన్నీ ధ్యానంలో కూర్చునేటువంటి వాళ్ళకి వస్తూ ఉంటాయట. సో, అవన్నీ కూడా ఇట్లాంటి హ్మ్. ఇలాంటివన్నీ వచ్చాయి కదా! అని చెప్పేసి వెంటనే లేస్తే అది ధ్యానం అవుతుందా అంటే ధ్యానం అవ్వదు. కూర్చోవాలి. ఎంత వచ్చినా సరే కూర్చోవాలి. లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ కొంతమందికి వస్తూ ఉంటాయి. అంటే ఆ కర్మలన్నీ కూడా కడిగేసుకోవడానికి అది ఉన్నటువంటి ఆ పెయిన్ తీసుకోవటం ద్వారా ఆ కర్మలన్నీ మనకి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఫ్రెష్‌గా ఎనర్జీ అనేది యాడ్ అవుతూ ఉంటుందనమాట. సో, ఆహ్, ఆహ్, అప్పుడు మనకి కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత శూన్య స్థితిలోకి వెళ్ళిన తర్వాత జ్ఞానం అనేది విశేషంగా వస్తూ ఉంటుంది. మన లోపల నుంచెల్లే వస్తుంది మాకు. నెక్స్ట్ ఆహ్, బాధలతో బరువయ్యే కొద్దీ అల్పులమవుతున్నాము. అంతే కదా మాస్టర్. ఇప్పుడు మనము ఎక్కువ తిన్నామనుకోండి, ఎక్కువ తింటే ఏమవుతాము? వెయిట్ పెరుగుతూ ఉంటాము. వెయిట్ పెరుగుతున్నాము అనంటే ఆహ్, మనము వర్క్స్ ఎక్కువగా చేయలేము అనంటే కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, అలాగే మనము హ్మ్. ధ్యానం చేసేటప్పుడు కూడా మనము ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకొని కూర్చున్నామా అంటే మనకి ధ్యానం కుదరదు. కొంచెం ఎంప్టీ ఉంటేనే కుదురుతూ ఉంటుంది. అందుకే పత్రి సార్ చెప్తూ ఉంటారు. నీకు ఆహ్, ఫుడ్ ఎందుకు అనంటే ఈ బాడీని నిలుపుకునేందుకు ఫుడ్ కావాలి. ఫుడ్ తీసుకోకుండా మరి ధ్యానం చేసుకోవచ్చు కదా! అంటే మరి ఆ స్థితి రావాలి. ఆ స్థితిని మనం నిలుపుకోగలగాలి. ఆ స్థితి వరకు మన డైలీ వర్క్స్ సంసారంలోనే నిర్వాణం అన్నారు కదా! మరి ఇదంతా వదిలిపెట్టుకొని హిమాలయాస్‌కి వెళ్దామా అంటే అది కాదు. సంసారంలోనే మరి ఇందులో ఉంటే మనం వర్క్ చేసుకోవాలి గదా! మనం వర్క్ చేసుకోవాలి అంటే మనకి ఈ బాడీని నిలుపుకోవడానికి కావాల్సిన ఫుడ్ అనేది మనం పెట్టాలి కదా! సో, అవసరమైనంత వరకు మాత్రమే ఫుడ్ పెట్టాలి. ఎంతవరకు పెట్టాలి? హాఫ్ పార్ట్ వరకు ఫుడ్డు ఇంకా రిమైనింగ్ హాఫ్ పార్ట్‌లో ఒక పావు వంతు వాటర్, రిమైనింగ్ పావు వంతు ఇంకా వాయువు అంటే ఇది డైజెస్ట్ అవుతూ ఉంటే కొద్దిగా వాయువులేమైనా వస్తూ ఉంటే
అది దానికోసం అంటే మనం ఫుడ్ ఎంత తీసుకోవాలి అనంటే, మన పొట్టలో మనకి 2 ఇడ్లీల అవసరమైనంతటువంటి మనకి ఆకలి ఉంటే, ఒక ఇడ్లీ వరకు మాత్రమే తీసుకొని ఆపేయాలన్నట్లుగా సార్ చెప్తారు. అది మీకు ఎంతవరకు ఆప్ట్ అవుతదో అంతవరకు యూజ్ చేసుకొని మాకు అంటే మీ భౌతిక జీవితంలో మీ వర్క్‌ని బట్టి దాన్ని అన్వయించుకోండి. అంటే మరీ అలా ఫుడ్ పెట్టమన్నారు కదా! అని మరీ అంతగా ఫుడ్ పెట్టేస్తే మళ్ళీ భౌతిక జీవితంలో చేసుకునే వర్క్స్ కూడా మళ్ళీ అంత తొందరగా అంత మన కెపాసిటీ అనేది అక్కడ గూడా తగ్గిపోతుందనమాట. సో, ఫుడ్ ఎంత తీసుకోవాలనేది కూడా మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు బరువు బ బరువు బరువు మీద ఉన్నవాడు భారంగా నడుస్తాడు. బరువు ఎంతైతే ఉందో వాడు లైక్ ఎవరైతే హెవీ వెయిట్ ఉంటారో వాళ్ళు తొందరగా నడవలేరు. క్వాలిటీగా నడవలేరు. కెపాసిటీకి మించి పనులు చేయలేరు. అలాగే బరువు ఎక్కువైతే ధ్యానం చేయలేరు. బరువు ఎక్కువైతే అంటే ఏంటి? ఎప్పుడైతే పాపకర్మలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో, ఆ పాపకర్మలు ఎక్కువగా ఉన్నవాడు ధ్యానం చేయలేడు. ఆ పాపకర్మలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ధ్యానం అనేటువంటిది చేయలేరు. మరి ధ్యానం చేయాలి అనంటే నొప్పులొస్తూ ఉంటాయి. మరి నొప్పులొస్తూ ఉంటాయి, తిమ్మిర్లొస్తూ ఉంటాయి, ఏవేవో కనిపిస్తూ ఉంటాయి, ఏవేవో వినిపిస్తూ ఉంటాయి. మనకి ఎవరెవరో పిలుస్తున్నట్టు, పలకరిస్తున్నట్టు ఏవేవో మళ్ళీ ఇందులోనే థాట్స్ ఒస్తాయి. థాట్స్ ఒక చోట ఆగవు. ఇవన్నీ ఉంటాయి గదా! సో, మరి వీటన్నిటిని వదిలించుకోవాలి గదా! శూన్యంలోకి పోవాలి గదా! మరి శ్వాస మీద ధ్యాస పెట్టాలి తప్పదు నాకు. అప్పుడే మనం ధ్యానంలో ముందుకు వెళ్తూ ఉంటాము. ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాము. అలా మనం ఎప్పుడైతే ఈ కర్మలన్నిటిని ధ్యా 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 శ్వాస మీద ధ్యాస పెడుతూ మన శూన్య స్థితికి వెళ్తూ ఉంటామో, అప్పుడు మనం తేలికవుతూ ఉంటాము. తేలికవుతున్నప్పుడు మనకు శక్తి పెరుగుతుంది. సో, మనకి శక్తి పెరుగుతుంది. వెంటనే ధ్యానం చేస్తే నాకు శక్తి పెరగట్లేదు. నేను మొత్తం డీలా అయిపోతున్నానని చెప్పేసి ధ్యానం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు. ఈవెన్ ఎక్కడో కాదు నేను రియల్‌గా ఇక్కడే చూసాను మా ఇంట్లోనే. ఆహ్, నాన్ వెజ్ తినటం వలన ఆహ్, నా ఇలానే కొంచెం ధ్యానం గురించి తెలుసుకొని ఇలా నాన్ వెజ్ తినకూడదు, మంచిది కాదని చెప్పేసి నాన్ వెజ్ మానేసిన తర్వాత ఫీవరొచ్చేసిందంట. డెంగ్యూ ఫీవర్. దానివల్ల యశోద హాస్పిటల్స్‌లో ఎంతో కొంత అమౌంట్ అనేది పెట్టేసారట. సో, దానివల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసారట. "నువ్వు ఇట్లా తినకుండా ఉండకూడదు. డాక్టర్ చెప్పారు గదా! తినమని. నువ్వు తింటేనే నీకు ఎనర్జీ వస్తది. నువ్వు అప్పుడు హెల్తీగా ఉంటావు. నువ్వు మంచిగా చదువుకోగలుగుతావు. నీకు మంచి మార్కులొస్తాయి" అని చెప్పేసి ఇలా చెప్పారట పేరెంట్స్. చూసారా మాస్టర్స్ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారో. హ్మ్. ఆహ్, సో, అలా మళ్ళీ ధ్యానంలోనికి వచ్చినటువంటి పర్సన్ మళ్ళీ నాన్ వెజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. మరి నాన్ వెజ్ తీసుకున్న తర్వాత మరి లైఫ్ ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. ధ్యానులందరికీ తెలిసిందే. సో, ఆ విధంగా ఉన్నారు మాస్టర్స్. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా మాస్టర్స్! ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవడమే. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు. ఇంకోటేదో అన్నీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మాస్టర్స్. మనము ఆహ్, శాకాహారం తీసుకుంటున్నామా మెయిన్ థింగ్స్ శాకాహారం తీసుకుంటున్నామా, సజ్జన సాంగత్యం ఉందా, స్వాధ్యాయం చేస్తున్నామా మాస్టర్స్‌తో ఆహ్, ఈ 3 విషయాలు పత్రి మాస్టర్ మనకిచ్చారు కదా! సో, ఈ 3 విషయాల్ని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండటం చాలా మనల్ని ఉన్నతీకరించుకోవడంలో చాలా పెద్ద ప్రముఖ పాత్ర వహిస్తాయి మాస్టర్. నెక్స్ట్ ఎప్పుడు ఇంకొకటి మనం ఇక్కడున్న జీవితం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ఇక్కడున్నప్పుడు జీవితం గురించి మాత్రమే అట్లాంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటాం. మరి మరణించిన తర్వాత జీవితం గురించి ఇప్పుడు ఇక్కడ బతుకున్నాం కాబట్టి ఇక్కడొక ఫ్యామిలీ ఉంది. అమ్మ, నాన్న, పిల్లలు అమ్మ, నాన్న, వైఫ్ అండ్ హస్బాండ్, పిల్లలు ఇలా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంది. ఎప్పుడు దీని గురించేనా? మరి చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? మరి అక్కడ గూడా జీవితం ఉంటుంది కదా! మరి ఇక ఆ! సో, ఇంకా మనం ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి ఈ పర్సన్స్ గురించేనా? మరి మరణానంతర జీవితం గురించి ఏంటి? మరణానంతర జీవితం గురించి సంగతేంటి? అని జెప్పేసి ఒకసారి మనం ఆలోచిద్దాం మాస్టర్. ఇప్పుడు మనం మన మన మనం పుట్టినప్పటి నుంచెల్లి ఇప్పటి వరకు ఒకసారి మనల్ని అబ్జర్వ్ జేసుకుందాము. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నారు. ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉంటారు కదా! ఆహ్, తాతనో, ముత్తాతనో మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్కడైనా రోడ్ల మీద యాక్సిడెంట్స్ ఎలా చూస్తూ ఉంటాం గదా! ఒక మనిషి చనిపోవడం అనేది కామన్. భౌతిక జన్మ తీసుకున్న తర్వాత. అంటే చనిపోకుండా గూడా ఉండొచ్చు. బట్ అది వేరే కాన్సెప్ట్. అది తర్వాత చెప్పుకుందాము. ఆహ్,
భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం అనేది న్యాచురల్ థింగ్‌గా మనం చూస్తున్నాం కదా! అయితే ఒక మనిషి ఇన్ని రోజుల నుంచెల్లి మన మధ్యన ఉన్నటువంటి ఒక మనిషి ఇక్కడ దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారు? సూక్ష్మ లోకాలకి. అది తర్వాత వేరే కాన్సెప్ట్. అది తర్వాత చెప్పుకుందాం మాజీ. అయితే దేహాన్ని విడిచిపెట్టి దేహం మాత్రం మనకి కనిపిస్తూ ఉంది ఎదురుంగా. అది చలనం లేకుండా ఉంది. దేహం చలనం లే ఇన్ని రోజుల నుంచెల్లి మన ఎదురుగా ఉన్నటువంటి ఒక పర్సను చలనం లేకుండా అక్కడ పడి ఉంది. దాన్నే మనము మరణించడం అని చెప్పారు అని అనుకుంటున్నాము. యాక్చువల్‌గా దేహాన్ని విడిచిపెట్టేయడం జరిగింది. ఎప్పుడైతే ఎలా అయితే మనము ఆహ్, ఒ ఒక మాసిపోయిన షర్ట్ తీసేసి ఇంకొక షర్ట్‌ని ఎలా అయితే ధరిస్తామో, అలాగే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో, ఓకే. అయితే ఆహ్, తనతో పాటు మనం గూడా వెళ్ళిపోతున్నామా? ఒక మనిషి చనిపోయారని జెప్పేసి తనతో పాటు మనం గూడా వెళ్తున్నామా? వెళ్ళట్లేదు కదా! మన డిజైన్ అంటూ మనకుంది. వాళ్ళ డిజైన్ అంటూ వాళ్ళకుంది. అలానే బతికున్నంత సేపు ఇక్కడ ఈ బంధాలు. మరి చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం గురించి ఏ ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. సో, దాని గురించి కూడా ఆలోచించాలి మాస్టర్స్ మనము. అంటే మరణానంతర జీవితం గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము అంటే, అక్కడ ఇక్కడ మనం ఇక్కడ సరియైన విధంగా జీవించటం లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ భౌతిక జీవితంలో ఈ భూమి మీద సరియైన విధంగా ఎప్పుడైతే జీవించగలుగుతామో, అప్పుడు మరణానంతర జీవితం గురించి కూడా మనం ఆలోచించగలుగుతాము. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాము. ఎక్కువ జ్ఞానం పొందగలుగుతాము. ఇంకా ఎక్కువ ఆనందంగా జీవించగలుగుతాము. ఈవెన్ మరణానంతరం కూడా ఆ సూక్ష్మ లోకాలకి వెళ్ళిన తర్వాత కూడా ఆనందంగా జీవించడం అనేది ఎలా అనేది కూడా మనం ఇక్కడ భౌతిక దేహంతో ఉన్నప్పుడే అర్థం చేసుకోగలుగుతాము ధ్యానం చేసినప్పుడు. మరి ఇప్పుడు ఈ జీవితం అనేది స్వల్ప కాలం కదా! అంటే కనురెప్ప కాలం పాటు మాత్రమే ఈ జీవితం. చిన్నప్పుడు అమ్మ చెప్తూ ఉండేది మాకు ఏముందిరా కన్ను మూస్తే జననం ఆహ్, కన్ను తెరి కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం ఇలా చెప్తుంది. నాకు ఇంకొక విధంగా అర్థమయ్యేది మాస్టర్స్. అంటే కన్ను తెరిస్తే జననం అంటే ఇక్కడ జననం. కన్ను మూస్తే మరణం. ఇక్కడ మరణం. ఈ భూలోకంలో మరణం. కానీ ఇక్కడ కన్ను మూస్తున్నాము అంటే ఎక్కడో ఒక చోట కన్ను తెరుస్తున్నాం కదా! అంటే ఎక్కడ కన్ను తెరుస్తున్నామో ఆ సూక్ష్మ లోకాల్లో మనం కన్ను తెరుస్తున్నాము. సో, ఆ విధంగా అర్థమైందనమాట. హ్మ్. ఇంకా ఎవరు తెలివైన వారు అనంటే ఈ మరణానంతర జీవితం గురించి ఎక్కువగా తెలుసుకొని, ఎక్కువగా ఆచరిస్తూ మన ఇక్కడున్నప్పుడే జ్ఞానాన్ని పొందుతూ, అక్కడ లోకాల్లో కూడా ఎలా జీవితాన్ని కొనసాగించాలి ఆహ్, అనేటువంటి విషయాలన్నిటిని తెలుసుకుంటూ, ఎవరైతే ఆహ్, ఈ సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇలా మంచి కర్మలు, ఈ పాపపుణ్యాలు, మంచి కర్మలు, చెడు కర్మలు ఇవన్నిటిని కూడా అంటే భగవద్గీతలో చెప్పారు కదా! శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటిని నాకు వదిలిపెట్టేసి అని చెప్పేసి. అంటే కర్మలన్నిటిని కూడా నాకు వదిలిపెట్టేసి అని చెప్తూ ఉంటారు కదా! సో, అలా ఎప్పుడైతే జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు ఇంకా చివరికి ఇప్పుడు పుణ్యాలను మాత్రమే పట్టుకొని పాపాన్ని వదిలేస్తూ ఉన్నామంటే అక్కడ ఆనందం అనేది దక్కుతుంది. కానీ చివరికి మనం మన పయనం ఎటు అంటే ఆనందాన్ని కూడా వదిలిపెట్టగలిగినప్పుడు అప్పుడు విశ్వాత్మ, సర్వాత్మ అవ్వగలుగుతాము. కృష్ణుడిలాగా అవ్వగలుగుతాము. కృష్ణుడు ఒక దగ్గరే ఉంటాడు. కానీ ఆహ్, మొత్తం తనదే అన్నట్లుగా చూపిస్తాడు. మరి అంతటి సర్వాత్మ లాంటి శక్తిని మనం ఎప్పుడు పొందగలుగుతాము అనంటే ఆ ఆనందాన్ని కూడా మనం సాక్రిఫైస్ చేయగలిగినప్పుడు మనము సర్వాత్మలాగా అంతటి శక్తిని పొందగలుగుతాము మాస్టర్. సో, మాస్టర్స్ ఇంతటితోని నాకిచ్చినటువంటి టైము అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్. చాలా థాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మా జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.